ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అజెండా. సుపరిపాలన తొలి అడుగు విజయవంతంపై ఆనందం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు. ప్రమాదంలో గాయపడిన వైసీపీ కార్యకర్త షేక్ ఫిరోజ్ ను ఇంటికెళ్లి పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మైఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఉమేష్. సేవా కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలని నిర్ణయం. అభినందించిన మైఫోర్స్ కుటుంబ సభ్యులు. మదనపల్లిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు. సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్. గూగూడు తలపిస్తున్న పెడబల్లి మొహరం వేడుకలు. 10వ రోజు జలది కార్యక్రమం వేడుకగా నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్న కమిటీ. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కురవంక ఉప సర్పంచ్ బైగారి భారతి నాయుడు స్పష్టం చేశారు. నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీబీ వేణు, బైగారి భారతి నాయుడు మాట్లాడుతూ 5 ఏళ్ల రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజాపాలనలోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నెరవేరుస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు అందించి బెస్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారని అన్నారు. అనునిత్యం నియోజకవర్గ ప్రజల కోసమే శ్రమిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృషిని అభినందించారు. పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా దర్బార్ ద్వారా అధికారులతో సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కృషి అభినందనీయమని అన్నారు. తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలతో మరోమారు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ రాజంపేట ఇన్ఛార్జ్ రాజానాయుడు, వేంపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్, జేసీబీ వేణు, చెన్నారాయుడు, పొలిచేటి వెంకటరమణ, సిద్దప్ప, పేడోడు, మురళి, జనసేన, దేవేంద్ర, చంద్రప్ప, ఆనంద్, బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అయిపోతుంది అలా జరుగుతాయి గ్రీవెన్సెస్ డే. సార్ రిమైనింగ్ డేట్స్ లో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయితే రైట్ ఫ్రమ్ మార్నింగ్ 7 నుంచి నైట్ 10-11 అవుతుంది. అంటే దాదాపు 16-17 గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇలా చూసి ఓర్వలేక ఎన్నో కౌంటర్లు వేస్తున్నారు. మీకు అది అలవాటే, మీరు కౌంటర్లు వేస్తారు. మాకంటే కష్టపడడం అలవాటు. మేము కష్టపడి చూపిస్తున్నాం, ఫలితం ఆ పైన ప్రజలను ఆశిస్తున్నాం. అధికారం చేయాలని కాదు, అధికారం అనేది సద్వినియోగపరచుకోవాలని అడుగడుగున బాధపడుతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా. ఇప్పటికే 12 కోట్ల వరకు తెచ్చారు సీసీ రోడ్లకు. ఇక కూడా 30 కోట్ల వరకు శాంక్షన్ అయింది. గత మీటింగ్ లో జరిగినప్పుడు 1వ తేదీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో టైఅప్ అయ్యి సార్ మాట్లాడి, సార్ నాకు ఇంకా 30 కోట్ల వరకు కావాలి, రోడ్ వైడనింగ్ జరిగింది, సిటిఎం వైడనింగ్, అక్కడ కూడా ఒక నిర్మాణం అనేది నేను కొనసాగించాలి, ఇక్కడ రోడ్లు అనేటివి చాలా చేయాల్సి ఉన్నాయి అని చెప్పి రోడ్లు దాదాపు 30 కోట్లకు మళ్ళీ తెచ్చారు. ఇకపోతే మదనపల్లిలో గత 5 సంవత్సరాలు ఏ రోజు కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్ అనేది చూడలేదు. అసలు చూసిన దాఖలాలు లేదు. ప్రజలను అడిగితే సీఎంఆర్ఎఫ్ ఫండ్ అంటే ఏంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఎన్డీఏ కూటమి మా మదనపల్లి చరిత్రను 15 సంవత్సరాల తర్వాత ఈ దిశ మార్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొహమ్మద్ షాజహాన్ బాషా గారు. ఒక నాయకురాలాగా నేను కూడా చెప్తున్నాను, మీరు గత 2 రోజుల ముందు కౌంటర్ వేశారు. నేను ఏం జరుగుతుందో నాకే తెలియదు, ఏమీ జరగదండి, మీ అపోహలకు మీరు గురవుతున్నారు, ఎటువంటి కోశాన వైసీపీ ప్రభుత్వం నాయకత్వం చేపట్టడానికి అర్హులే కాదు, ఇప్పటికి 11కే పరిమితమైనారు, కొన్ని చోట్ల మిస్లీడ్ చేశారు ఎలక్షన్స్ లో, అది కూడా మీకు రాదు. అదే విధంగా మా మదనపల్లిలో కూడా మా ఎమ్మెల్యే గారు ముందుకు దూసుకుపోతున్నాడు. అదే సుపరిపాలన పథకాల గురించి అమలు చేయడం, ప్రజలకు తెలియజేయడం, అన్ని విధాల్లోన ఏమంటే ఈ ఉచిత సిలిండర్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, సీఎంఆర్ఎఫ్ అంటే అసలు వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి తెలియదు. అలాంటిది మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీఎంఆర్ఎఫ్ అంటే ఎంత 1,00,000 రూపాయలు అంటే 50,000 అమౌంట్ వచ్చే విధంగా తీసుకొచ్చినాడు. మళ్ళీ వచ్చింది పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచిన ఘనత అంటే మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అంద్రీనవా పనులు, లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్ మా ప్రభుత్వం వస్తానిట్లే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, బీద సాదా వాళ్లకు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్
ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి ఎంతో జరుగుతూ ఉంది. అయితే మేము తాగునీళ్ళు ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మాకు తాగునీళ్ళు 10 రోజులకు 15 రోజులకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక బోరు కాదని 2 బోర్లు వేపించేసి 2 బోర్లతో కూడా మాకు తాగునీళ్ళు 24 గంటలు నీళ్ళు వచ్చేట్లా చేసినాడు. కాకపోతే మళ్ళా ఒక రాముల గుడి కళ్యాణ మండపానికి అడిగినాము. మాకు చిన్న గుడి ఇక్కడ ఉండాలన్నా, ఇక్కడ ఏమి చాలా సందులో ఉండాలి, దాన్ని ఏం చేయలేకుండా ఉండాలి, మెసేజ్ చేసేదని అడిగితే అప్పటికప్పుడే స్పందించి అప్పటికప్పుడే అధికారులకు అందరికీ ఫోన్లు చేసి మీకు ఎక్కడ దాకా ఉండదు ఫస్ట్ బోర్డు వేయండి, వాళ్ళు పిలిపించండి అని చెప్పి అధికారులకు అందరికీ చెప్పినారు. ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకు వైసీపీ సీనియర్ కార్యకర్త షేక్ ఫిరోజ్ ను మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పరామర్శించారు. మదనపల్లె రూరల్ కొత్తిండ్లు పంచాయతీకి చెందిన షేక్ ఫిరోజ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఫిరోజ్ ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిస్సార్ అహ్మద్ తో పాటు రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్, హబీబ్, బస్రీ, శంకర, షేక్ షామా, గరీబునిసా, నూరుల్లా, విజయ్, సల్మాన్, మన్సూర్, అజ్మతుల్లా, కిషోర్, యూనస్, నరసింహులు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపిన బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ యాదవ్. మదనపల్లె పట్టణంలో మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంపూర్ణ మద్దతు ఇస్తూ తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి ఆదర్శనీయులని అన్నారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ఆయన కీర్తి అజరామరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహదేవ, అమర్నాథ్, వెంకటరమణ, శ్రీనివాసులు, బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాల వారి కుటుంబం చెందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, చదువు మహారాజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి విగ్రహం ఏర్పాటుకు చేయాలని చెప్పి మేము మా సంఘం తీర్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ మదనపల్లి శాసనసభ్యులు వారు షాజహాన్ బాషా గారికి కూడా మేము తెలియజేశాం. ఆయన కూడా స్పందించి ఆయన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర రాజకీయ పార్టీల వారు కానీ, మేధావులు కానీ, ప్రజా సంఘాల వారు కానీ అందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈనాడు మేము తీర్మానం చేస్తూ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేధావులు, పెద్దలు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సంక్షేమం కోసం, అదే మన డాక్టర్ అబ్దుల్ కలాం గారి కోసం ఈ విగ్రహం మదనపల్లిలో ఏర్పాటు చేయాలని మన గవర్నర్ ఎమ్మెల్యే గారిని కూడా మన రాజశేఖర్ అన్న ఇంతకుముందు అడిగినాడు. మన ఎమ్మెల్యే గారు కూడా చేసుకోమని చెప్పినాడు. నాకు తెలిసినంతవరకు మదనపల్లిలో అలాంటి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం పెట్టాలనుకున్నాను. దానికి తోడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఈ విగ్రహానికి తోడ్పడి అన్నకు సహాయం చేసి ఎలాంటి లోటుపాట్లు కాకుండా అలాంటి విగ్రహం పెట్టాలని ఎంతో ఉన్నతమైన డాక్టర్ అబ్దుల్ కలాం అంటే ఉన్నతమైన పదవులు స్వీకరించినట్టు కానీ ఆస్తి ఎక్కడే కానీ కూడబెట్టినది తెలియదు. అలాంటి నీతి నిజాతమైన మనకు రాజ్యాలలో ఏలాలని ప్రతి ఒక్కరూ కూడా అలాంటి నీతిగా ఉంటే
మనలాంటి బీసీ కుటుంబాలు కానీ బీద కుటుంబాలు కానీ ఎల్లవేళ బాగా ఏది ఇబ్బంది లేకుండా మన సొసైటీలో కూడా బాగా బతుకుతారని ఇలాగనే ఈ మన విగ్రహం ఏర్పాటు చేస్తున్న రాజశేఖర్ అన్నకు కూడా మనలాంటి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో మైఫోర్స్ చేపట్టనున్న కార్యక్రమాలు తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను చదివించడం కోసం మైఫోర్స్ విద్యా అభయం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పవన్ అన్న ప్లాంటేషన్ డ్రైవ్, డ్రగ్స్ కి అడిక్ట్ అయి ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్న యువతను క్రీడల వైపు మళ్లించడానికి క్రీడలకు అడిక్ట్ చేయడం లక్ష్యంగా నిర్వహించబోతున్న పవన్ అన్న క్రికెట్ కప్ కార్యక్రమాల నిర్వహణ కోసం నూతన కమిటీలు నియమించిన మైఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మైఫోర్స్ మహేష్. వీరందరూ కలిసి మైఫోర్స్ ఆధ్వర్యంలో జరగబోయే అన్ని సామాజిక కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు మైఫోర్స్ సిద్ధాంతం అయినటువంటి కుల, మత, ప్రాంత భేదాలు లేని సమాజం లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ సూచించారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఉమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం మైఫోర్స్ నూతన కమిటీలను మైఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మైఫోర్స్ మహేష్ ప్రకటించారు. మైఫోర్స్ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఉమేష్, ఉపాధ్యక్షులుగా ఫాజిల్ ఖాన్, చుక్కా నితిన్ రాజ్, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా విద్యాసాగర్, సందీప్ రెడ్డి, జనరల్ సెక్రటరీలుగా మధుసూదన్ రాయల్, మేకల వెంకటరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొట్టాల సురేష్, దండు రేవంత్ కుమార్, వర్కింగ్ సెక్రటరీగా మనోజ్ కుమార్, అప్సర్ భాష మైఫోర్స్ అనుబంధ సంఘాలు, మైఫోర్స్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడిగా బొగ్గల మహేంద్ర, ఐటీ వింగ్ అధ్యక్షుడిగా తోట రతీష్, ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా వెన్నం సురేష్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా బసినికొండ శోభ, యూత్ వింగ్ అధ్యక్షుడిగా గౌర నికేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జయంత్, ప్రోగ్రామ్స్ కమిటీ అధ్యక్షుడిగా కలవలపల్లి నాగేంద్ర, మైఫోర్స్ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సద్దికుటి దామోదర్, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బూజుపేట గంగాధర్, మద్రంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నవీన్ కుమార్, కురుబులకోట మండల అధ్యక్షుడిగా ఉప్పుతోల కృష్ణమూర్తి, తంబలపల్లి మండల అధ్యక్షుడిగా దొడ్డింటి రఘునాథ్, మైఫోర్స్ చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా డాక్టర్ రిచర్డ్ స్టీఫెన్ వెస్లీ, జలజాక్షి, శెట్టిపల్లి హరిబాబు, కృష్ణకుమార్, కరణం సునీతంలో మొదటి విడత మైఫోర్స్ కమిటీలో మైఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మైఫోర్స్ మహేష్ వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మైఫోర్స్ ఆధ్వర్యంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల మైఫోర్స్ కార్యక్రమాలు కొంచెం తగ్గించాం అని ఇప్పుడు మళ్ళీ మైఫోర్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అమ్మాయిల్ని చదువు ఆపకుండా వాళ్ళ చదువుకి మైఫోర్స్ అండగా ఉండాలని మైఫోర్స్ విద్యా అభయం పేరుతో ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఏదైతే 51% ఆంధ్రప్రదేశ్లో గ్రీనరీ పెంచాలనే ఆయన ఆశయంలో భాగంగా పవన్ అన్న ప్లాంటేషన్ డ్రైవ్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి 10,000 చెట్లు చొప్పున అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 10,000 చెట్లు టార్గెట్గా పెట్టుకొని ఈ ప్లాంటేషన్ డ్రైవ్ చేయబోతున్నాం. అలాగే 3వ కార్యక్రమం, ఈరోజు యువత డ్రగ్స్కి బానిసై డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు వల్ల యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతున్న ఈ సందర్భంలో యువతని క్రీడల వైపు ప్రోత్సహించేదానికి ప్రతి మండలంలో క్రికెట్ టోర్నమెంట్స్, ఫుట్బాల్ టోర్నమెంట్స్ మైఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం కోసం ఈ 3 కార్యక్రమాల నిర్వహణ కోసం కొత్తగా మైఫోర్స్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మైఫోర్స్ అధ్యక్షుడిగా ఉమేష్, అలాగే కమిటీలో 11 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మైఫోర్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్స్గా 5 మంది, డాక్టర్ రిచర్డ్ వెస్లీ గారి, జలజాక్షి గారు కానీ, అలాగే కృష్ణ కుమార్ గారు కానీ, అలాగే మా మైఫోర్స్ పూర్వ అధ్యక్షులు శెట్టిపల్లి హరిబాబు గారు కానీ, ఇలా 5 మందికి మైఫోర్స్ డైరెక్టర్గా, అలాగే తంబాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా సద్దికుటి దామోదర్ కానీ, మన పీలేరు నియోజకవర్గానికి భుజుకుట్టు గంగాధర్ కానీ ఇన్ఛార్జులుగా, అలాగే మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నవీన్ కుమార్ గారు, మన సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఫాజిల్ ఖాన్, అలాగే నితిన్ రాజ్, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీస్గా సందీప్ రెడ్డి, మన విద్యాసాగర్, అలాగే జనరల్ సెక్రటరీగా మధు రాయల్ వెంకట్, వర్కింగ్ సెక్రటరీస్గా మనోజ్, అప్సర్, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా కొడాల సురేష్, ఇలా 27 మందితో ఈరోజు తొలి విడతలో ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఈ 3 కార్యక్రమాల నిర్వహణ బాధ్యతే ముఖ్యంగా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కమిటీల ఆధ్వర్యంలో మైఫోర్స్ మునుపటి కంటే ఎక్కువ యాక్టివ్గా క్రికెట్ టోర్నమెంట్స్, ఫుట్బాల్ టోర్నమెంట్స్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపకం కావచ్చు,
అలాగే మైఫోర్స్ విద్యాభయం కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని మరొకసారి ఆశిస్తూ వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మైఫోర్స్ ఇంతగా ఆదరించిన మదనపల్లి అలాగే పడమటి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా మైఫోర్స్ ఇంత స్థాయి రావడానికి కారణమైన మా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైఫోర్స్ ఇలాగే ఫీజులు వేధింపులతో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన ఫార్మసీ విద్యార్థిని ఎట్టకేలకు పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. మదనపల్లి మండలం సిటిఎం వద్ద మహతి ఫార్మసీ కళాశాలలో 3rd ఇయర్ చదువుతున్న శ్వేతశ్రీ ఈ నెల 3వ తేదీన సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైంది. తనను కళాశాల యాజమాన్యం బ్యాలెన్స్ ఉన్న ఫీజుల కోసం వేధిస్తూ తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి ఫోటోలు తీస్తున్నారని ఆరోపించింది. ఈ ఒత్తిడి తట్టుకోలేకనే తనకు చావే శరణ్యమని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైంది. ఈమె తల్లిదండ్రులు మదనపల్లి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. అదృశ్యమైన శ్వేతశ్రీ మొబైల్ ఫోన్ ఆధారంగా ఆమె తిరుమలలో ఉన్నట్లు గుర్తించారు. రాత్రికి రాత్రి అక్కడికి వెళ్లిన పోలీసులు విద్యార్థిని శ్వేతశ్రీని క్షేమంగా మదనపల్లికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తనతో పాటు ఫీజులు చెల్లించిన విద్యార్థులను అందరినీ నిలబెట్టి కళాశాల యాజమాన్యం ఫోటోలు తీసి వేధించిందని ఆరోపించింది. ఇలాంటివి ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. కళాశాలలో యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నమస్కారం అండి. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 173 ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసినామండి. నిన్న ఒక అమ్మాయి శ్వేతశ్రీ అని నేతాజీ కాలనీ సిటిఎం చిన్నతిప్ప సముద్రం మండలం. ఆమె మహతి కాలేజీలో ఫార్మసీ 3rd ఇయర్ చదువుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నిన్న నమోదు చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. తిరుమలలో నుండి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఒక లెటర్ రాసి వెళ్ళింది. ఆమె చెప్పే ఏంటంటే ఆమె మహతి కాలేజీలో చదివేటప్పుడు ఫార్మసీ ఎడ్యుకేషన్ పరంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక బాధపడుతున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమె కొన్ని సబ్జెక్టులు ఉండడము, అదేవిధంగా కాలేజీకి సంబంధించి ఫీజు పరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఇవన్నీ కూడా ఇట్లా తల్లిదండ్రులకు చెప్పలేక అట్లా కాలేజీలో అడ్జస్ట్ కాలేక మాకు లెటర్ రాసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఒక రోజులో ఉన్నతాధికారులు ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక రోజులో ఆమెను ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. దీనిపైన ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆమెను కేసు అనేది మేము దాని ప్రకారం చట్ట ప్రకారం వెళ్తాము. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లికు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ఏఏ రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఎల్ వారు ఆన్లైన్లో జనవరి, ఏప్రిల్ 2025 సెషన్లో నిర్వహించిన పరీక్షల్లో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 7,108 సర్టిఫికేట్ కోర్సెస్ కు హాజరు కాగా అందులో 5,747 ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో ఎన్పీటీఎల్ సర్టిఫికేట్ ను పొందడమే కాక 200 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1,191 మరియు ఎల్టెట్ 2,419కి లభించిందని, అంతేకాకుండా కళాశాలకు AAA రేటింగ్ తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాల 13వ ర్యాంకుగా గుర్తింపును అందించినట్లు ఆయన అన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పృథ్వీరాజన్ అవార్డు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. కళాశాలకు ఎన్పీటీఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా విద్యార్థులు మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. శేషాచల నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు తొలి ఏకాదశి పర్వదినం ఆలయ 2వ వార్షికోత్సవంను పురస్కరించుకొని యజ్ఞ యాగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. టీటీడీ దేవస్థానం వారిచే అన్నమయ్య కీర్తనలో పాల్గొన్న అశేష జనవాహినికి అన్నప్రసాదం ఆలయ ధర్మకర్త శ్రీ రామ్మోహన్ కుటుంబంచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బొమ్మిశెట్టి పురుషోత్తం దంపతులు, వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, సీలం రమేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు.
अग्निमलंकृत्य अग्नये नमः उतवहाय नमः उदासने नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः मध्ये श्री यज्ञपुरुषाय नमः परिस्कीर्य दक्षिणोत्तरैः उत्तराधरैः राज्यस्थायौ प्रोक्षणश्रीवाभिः समूहाग्रौ एतद्भाग्ये पवित्रे प्रादेशमतेन कृत्वा पवित्रेण प्राणिन पात्राणि संस्पृश्य पात्राणि वित्तानानि कृत्वा प्राणाय स्वाहा आवम अपानाय स्वाहा आवम यानाय स्वाहा आवम उदानाय स्वाहा आवम समानाय स्वाहा आवम ब्रह्मा గాలి ఎక్కువ ఉంది కదండి, గాలి వల్ల పొగ వస్తుంది. అందరూ తాగేస్తారన్నా? అందరూ చెప్పండి. ఇతః పూర్వం ప్రాణ బుద్ధి దేహ ధర్మ అధికారతః జాగ్రత్తు స్వప్న సుషుప్త అవస్థాసు మనసా పూర్ణాహుతిముత్తమాంజోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా అగ్నయే పరబ్రహ్మణ ఇదం నమః. आज्येन जुहोति तेजो वा आज्यं तेजोवसोर्धारा तेजोवसोर्धारा तेजसेवास्मेवसोर्धारा कामानेवावरुन्धे पूर्णाहुतिमुहूर्तः शुभमुहूर्तो अस्तु सुमुहूर्तमस्तु सुप्रतिष्ठिता मुहूर्तो अस्तु ప్రాణాయామి పరిషేధ. గూగుడిని తలపిస్తున్న పెడబల్లి మొహరం వేడుకలు. శ్రీ సత్యసాయి జిల్లా పెడబల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా శనివారం రాత్రి దుత్తుల కార్యక్రమం నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగే మొహరం పండుగలో భాగంగా 9వ రోజు పీర్ల మెరవని ఉంటుంది. 10వ రోజు జలదీ కార్యక్రమం నిర్వహిస్తారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో పెడబల్లి మొహరం పండుగ సమయంలో హుసేన్, మస్తాన్, వలి అనే పీర్లు దొరక్క ఈ సంవత్సరం ఇంకొన్ని పీర్లు దొరుకుతాయని గ్రామ ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కుల్లాయి స్వామి, టోపీ వల్లి, ఉరుసు పీరు మొదలుకొని అలీబీ పీరు, చిన్న మస్తాన్ వల్లి పీర్లను పూలమాలలతో ముస్తాబు చేశారు. పెడబల్లి గ్రామంలో మొహరం అనగానే వేల మంది ప్రజలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా కదిరి, ధర్మవరం, అనంతపురం, తంబలపల్లి, మదనపల్లి, బి కొత్తకోట, కొక్కంటి, తిరుపతి, రాయచోటి, రాజంపేట, బత్తలపల్లి తదితర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం గమనార్హం. పెడబల్లి గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ కావడంతో జలది రోజు వేలాది మంది ప్రజలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెడబల్లి మొహరం వేడుకలు 2వ గూగుడుని తలపించేటట్లు గ్రామ ప్రజలు నిర్వహిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోమవారం పీర్ల జలది కావడంతో పండుగ వాతావరణం ముగుస్తోంది. జలది రోజున భక్తాదులు, ప్రజలు అందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ज़माना या हुसैन सारे जहां के पर होगा होगा या हुसैन सारे जहां के पर होगा होगा या हुसैन होगा जब बेकार ये ज़माना या हुसैन सारे जहां के पर होगा होगा या हुसैन होता था या हुसैन होता है या हुसैन होता रहेगा या हुसैन. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.